కాబట్టి పిహెచ్సిని ఈరోజు 3 చింతలపల్లినే మంజూరు చేద్దామని చెప్పినారు. మరి వీరారెడ్డి గారి ఆశీర్వచనం కోసం వారి జ్ఞాపకార్థమైన పర్వాలేదు, వారి పేరిటనే వీరారెడ్డి గారి పేరిటనే వీరారెడ్డి వైద్యశాల అనే పేరుతో ఈ ఊర్లో ఈరోజే ప్రైమరీ హెల్త్ సెంటర్ మనం మంజూరు చేసుకుంటా ఉన్నాం. దాని వెంటనే వారం రోజులలో లక్ష్మారెడ్డి గారు వచ్చి బిల్డింగ్ కూడా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేస్తారు. మంత్రి గారు స్వయంగా వచ్చి అది వెంటనే చకచక నిర్మాణమై ప్రారంభం కూడా కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దానికి పేరు కూడా వీరారెడ్డి గారి పేరే పెట్టాలని చెప్పి ఆరోగ్య మంత్రి గారికి నా విజ్ఞప్తి. ఆ ప్రకారంగా ముందుకు పోదామని తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళని స్మరించుకున్నాం, మంచి మాటనే. ఏది వెంకటరామరెడ్డి గారిని, పెద్దలు వీరారెడ్డి గారిని స్మరించుకున్నాం. ఎందుకు స్మరించుకున్నాం? మనము మా తెలంగాణ బిడ్డలు, మా తెలంగాణ జాతి మంచిగా బతకాలి, గొప్పగా బతకాలి, ఆత్మగౌరవంతో బతకాలి, ఇంకోళ్ళ కింద బానిసల్లాగా బతకద్దని చెప్పి ఆ రోజు చెన్నారెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళంతా పోరాటం చేశారు. కాబట్టి మనం తలుచుకున్నాం. దేనికి చేసిన పోరాటం వాళ్ళు? మనం అంతా బాగా బతకాలని. మనం బాగున్నామా నిజంగా ఇవ్వాలి, మనం అందరం ఆలోచన చేసుకోవాలి. ఐకమత్యంగా లేం. మన జీవితాన్ని ఎక్కడనో వెతుక్కుంటున్నాం. ఉన్న ఊరును వదిలిపెట్టి మన లోపల సంఘటిత శక్తిని గుర్తించక ఎక్కడెక్కడనో జీవితాన్ని వెతుకులాడుతూ ఉన్నాం. అది మారాల్సినటువంటి అవసరం ఉంది. ముందుకు పోవాలి. నేను మీకు ఇంకొక మంచి మాట కూడా చెప్తా ఉన్నాను. అప్పుడెప్పుడో 11-12 ఏళ్ల కింద ఈ గజ్వేల్ ప్రాంతంలో నేను భూమి తీసుకొని కొంత వ్యవసాయం స్టార్ట్ చేస్తే అక్కడ రైతులు నాకు చెప్పిండ్రు, ఏమయ్యా ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఎట్లుంటుందంటే 3 చింతలపల్లి ప్లస్ మన లక్ష్మాపూర్ 2 చెరువులు నిండితే మనకి ఇక్కడ కంప్లీట్ ఊటలు ఉంటాయి సార్ బ్రహ్మాండంగా చెప్పారు. అటువంటి ఏరియా ఇది. ఈ ఏరియా వట్టిపోయి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నాం. ఇప్పుడు కూడా మనం మొగులు చూస్తూ ఉన్నాం. వస్తా పోతా ఉంటే మక్క చేలు తాళ్ళు వేంతా ఉన్నాయి, ఎండుతా ఉన్నాయి, బాధ కలుగుతూ ఉంది. ఈ బాధ వచ్చే సంవత్సరం నుంచి మనకు దూరం అవుతుంది. మీకు ఇక్కడ గోదావరి నీళ్ళు వస్తున్నాయని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా. డెఫినెట్గా వస్తాయి. గజ్వేల్ ఇప్పుడు నేను ఎక్కడైతే ఎమ్మెల్యే ఉన్నానో అక్కడికి వచ్చిన రోజే ఇక్కడికి కూడా నీళ్లు వస్తాయి. మీకు త్వరలోనే ఆ కాలువ తవ్వకం అదంతా స్టార్ట్ అవుతుంది. కొద్ది రోజులలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అలైన్మెంట్ కూడా ఆల్రెడీ ఫిక్స్ చేసినారు. మొత్తం మేడ్చల్ నియోజకవర్గానికి మేడ్చల్ మండలం కావచ్చు, మన షామీర్పేట కావచ్చు, కీసర కావచ్చు, గట్కేసర్ కావచ్చు, 4 మండలాలకు కూడా దాదాపు 70-75 వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు. మీ నియోజకవర్గం అంటే మేడ్చల్ నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో 374 చెరువులు కూడా ప్రతి సంవత్సరం నింపుతారు. ఆ చెరువులు ఒక్కసారి నింపడం కాదు, 300 అంటే సంవత్సరం పొడవులో కూడా బ్రహ్మాండంగా చెరువులు నిండే ఉంటాయని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. షామీర్పేట చెరువు కూడా నింపుతారు. దాంతో కూడా మనకు కింది వరకు చాలా దూరం వరకు లాభం కూడా జరుగుతుంది. ఆ ప్రకారంగా వచ్చే సంవత్సరం జూన్ అంటే జూన్ తర్వాత జూలై కావచ్చు, ఆగస్టు కావచ్చు, సెప్టెంబర్ కూడా కావచ్చు, పెద్ద పని కాబట్టి 1-2 నెలలు వెనక ముందు అవుతుంటుంది. కానీ డెఫినెట్గా వచ్చే సంవత్సరం వర్షకాలం ముగిసే దశ వరకైనా సరే గోదావరి నీళ్లు మాత్రం ఎట్టి పరిస్థితులలో ఇక్కడికి వస్తాయని చెప్పి మీకు నేను హామీ ఇస్తా ఉన్నా. దాంతో మనం చాలా బాగా పైకొచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు మీ సర్పంచ్ గారు చెప్పినారు. మాకు గ్రామంలో జిల్లా కలెక్టర్ ఎంవిరెడ్డి గారు వాళ్ళ బృందం వాళ్ళు కూడా సర్వే చేసినారు. వాళ్ళు కొన్ని విషయాలు చెప్పినారు. మోరీలు బాగలేవు, 1,20,00,000 రూపాయలు అయితే కొంత మోరీలు బాగుపడతాయి అంటున్నారు. 1,20,00,000 అయినా పర్వాలేదు, ఎస్టిమేట్ చేసినప్పుడు 1,50,00,000 అయినా పర్వాలేదు, దాన్ని మంజూరు చేస్తూ ఉన్నాం. తప్పకుండా దాన్ని పూర్తి స్థాయిలో మీరు పనిచేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా హోమియో వైద్యశాల అవసరం లేదు, అది ఉంటే ఉంటుంది. కొత్తగా వైద్య పిహెచ్సిఏ వస్తుంది కాబట్టి దాని గురించి ఇబ్బంది లేదు. 3 చింతలపల్లి నుంచి చీకటి మామిడి వరకు డబుల్ రోడ్డు కావాలన్నారు. తప్పకుండా దాన్ని కూడా మంజూరు చేసి, అది R&B పంచాయతీరాజ్ నాకు తెలియదు, ఎవరిదైతే వాళ్ళు రాసుకొని 3 చింతలపల్లి టు చీకటి మామిడి వరకు డబుల్ రోడ్ నిర్మాణం కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తాం. 3 చింతలపల్లి వయా మునీరాబాద్ పేరారం నుండి యాదాద్రి వరకు బస్ సౌకర్యం కావాలన్నారు. జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి గారు రాసుకొని ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి వెంటనే ఆ ఏర్పాటు కూడా చేయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వెంటనే జరిగిపోద్దాం కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా యాదవ సోదరుల గురించి మనం పనిచేస్తూ ఉన్నాం. మీకు తెలుసు, ఇప్పుడు ఒక 84 లక్షల గొర్రెలు ఈ రాష్ట్రంలో పంపిణీ చేయాలని చెప్పి మనం నిర్ణయం తీసుకున్నాం. అందులో ఈ రోజు వరకు నాకున్న సమాచారం మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఒక 10 లక్షల గొర్రెల యూనిట్లు ఆల్రెడీ, యూనిట్ కాదు 10 లక్షల గొర్రెలు వేరే రాష్ట్రాల నుంచి తెచ్చి పంపిణీ చేయడం జరిగింది. ఈ గ్రామంలో కూడా
62 మందికి అవసరం ఉంటే 31 మందికి ఆల్రెడీ వచ్చినాయి. మిగతా 31 మందికి కూడా ఇమ్మీడియట్గా పంపిణీ చేస్తారు, వస్తాయని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నా. యువకులకు ఆట స్థలం కావాలని కూడా అన్నారు. తప్పకుండా దానికి జిల్లా కలెక్టర్ గారు చర్య తీసుకుంటారు. మీకు మూడు చింతలపల్లి లక్ష్మాపూర్ పోయే దారిలో ఒక 30-40 ఎకరాల ప్రభుత్వ జాగా ఉంది. దానిలో నుంచి ఈ 2 గ్రామాలు కూడా పనికొచ్చేటట్టు బ్రహ్మాండంగా ఒక స్పోర్ట్స్ స్టేడియం కూడా, మినీ స్టేడియం కూడా ఇక్కడ తయారు చేసుకుందామని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయిపోయింది, దానికి ఇబ్బంది లేదు. గ్రామంలో సీసీ రోడ్లు కావాలన్నారు. నేను ఒకటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా. మంచి గ్రామం, వీరారెడ్డి గారు పుట్టిన గ్రామం కాబట్టి మీరు అడిగినవి కాకుండా గ్రామానికి ఒక చక్కటి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఉండాలి. ఒక పెళ్లి చేసుకోవాలన్నా, గ్రామంలో మంచి కార్యక్రమాలు జరగాలన్నా, గ్రామ సభ జరగాలన్నా, చాలా మంచి పనులు ఇవి జరగాలన్నా కూడా అది కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక 75 లక్షలతోని చాలా చక్కగా ఉండే విధంగా నిర్మాణం చేసుకుందామని మనవి చేస్తూ ఉన్నా. ఆ తర్వాత ధోబీఘాట్ కావాలని మీరు కోరినారు. తర్వాత శ్మశాన వాటికల నిర్మాణం కావాలని కోరినారు. తర్వాత వెటర్నరీ హాస్పిటల్ కూలిపోయిన దాన్ని మళ్ళీ చేయాలని చెప్పినారు. అవన్నీ కూడా చేస్తాం. మీ ఊర్లో నుంచి ఉన్నటువంటి బీటీ రోడ్, ఆర్ఎండ్బి రోడ్ ఏదైతే ఉందో దానికి 2 వైపులా డ్రైన్ కావాలి, మోరీ కావాలని చెప్పి కోరినారు. అది కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ఇప్పుడే చెప్పినాను. అవి కూడా ఇచ్చేయడం జరుగుతుంది. ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్సు 5 కావాలి అర్జెంటుగా గ్రామానికి అని కోరినారు. ఈరోజు రేపు సాయంత్రం లోపే ఈ 5 ట్రాన్స్ఫార్మర్లు మీ ఊరికి తెచ్చి ఫిట్ చేస్తారని చెప్పి కూడా ఇస్తారు కదా శ్రీనివాసరెడ్డి గారు. రేపటి లోపల ఇస్తారా? ఇవాళ 2, రేపు 3. రేపు మన నా మాట పోతా సుమా, ఇస్తామంటే ఇచ్చే తీరాలి గట్ట. రేపు ఈవినింగ్ లోపల అయిపోతుంది. మంత్రి గారు మరి మీ బాధ్యత. రేపు సాయంత్రం లోపల 3 చింతలపల్లిలో 5 ట్రాన్స్ఫార్మర్లు తెచ్చి బిగించే పని కూడా చేస్తారు. శ్రీనివాసరెడ్డి గారు కూడా కాపాయింది నా లెక్క. కాబట్టి మాట ఇచ్చినట్టు దాని మీద ఉండడం ఇబ్బంది లేదు. రేపు ఆ పని గౌరవ సర్పంచ్ గారు, గ్రామ నాయకులు చేయించుకోవాలి. ఇక్కడ స్థానిక కరెంట్ అధికారులతో మాట్లాడి రేపటి లోపల అయ్యేటువంటి కార్యక్రమం చేసుకోవాలి. తర్వాత లింగాపూర్ తాండా గ్రామ పంచాయతీ కావాలని చెప్పి సర్పంచ్ గారు కోరినారు. సెపరేట్ సర్పంచ్ కావాలి, గ్రామ పంచాయతీ కావాలని. మనం గిరిజనులకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజన తాండాలన్నీ ప్రత్యేక గ్రామ పంచాయతీలు చేయబోతా ఉన్నాం. ఇప్పటికిప్పుడు ఈరోజు చేయలేము, కానీ వచ్చే ఎన్నికల సందర్భం వరకు తప్పకుండా లింగాపూర్ తాండా కూడా మీకు సపరేట్ గ్రామ పంచాయతీ అవుతుంది. అక్కడ సపరేట్ సర్పంచ్ గారు కూడా వస్తారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. గ్రామ పంచాయతీ బిల్డింగ్ బాగలేదమ్మా, మీ కమిటీ హాల్ పెట్టుకోవడానికి, మీటింగ్ పెట్టుకోవడానికి బాగానే ఉందా? మరి కొత్తగానే ఉందా? పైన వేసుకోవచ్చు హాల్. మీరు యూటేకే కాల్, కలెక్టర్ గారు నిర్ణయిస్తారు. దాని స్ట్రెంత్ ఉందా లేదా ఇంజనీర్ని అడిగి ఆ ప్రకారం చేసుకుంటాం. మహిళా సంఘం కావాలన్నారు. మహిళా సంఘం కూడా కలెక్టర్ గారికి నా విజ్ఞప్తి, ఒక మంచి ఏదో తమాషా కట్టదు, డబ్బాలకు రూమ్ కట్టి మహిళా సంఘం అంటే కాదు, అదేం ఉపయోగం కాదు. ఒక 1/2 ఎకరం స్థలం తీసి చక్కగా ఒక 25-30 లక్షలతో మంచి హాల్ కట్టండి. సో దట్ అందరూ మహిళలు కూర్చొని మాట్లాడుకొని కార్యక్రమాలు చేయడానికి వీలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మహిళా సంఘాల కోసం 3 చింతలపల్లి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళా సంఘాలు, స్వశక్తి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసం ఒక 30 లక్షల రూపాయలతోని మంచి హాల్ నిర్మాణం చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఒక ఎకరం కానీ అరెకరం కానీ జాగా తీసి హాల్ కడితే బాగుంటుంది. కాబట్టి ఆ ప్రకారం చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ పనులన్నీ కూడా మనం చేసుకోవచ్చు, పెద్ద సమస్య కాదు. దీనికి మించి ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. కలెక్టర్ ఎంవి రెడ్డి గారితో నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఊరు పనుల గురించి మీకు జీవోలు కూడా రాబోయే 2-3 రోజులనే ఇస్తారు. అగవంటే 6 నెలలు కాదు. నేను మొన్న కేశవరం, లక్ష్మాపూర్ అనే గ్రామాలకు పోతుంటే మధ్యలో 3 చింతలపల్లి మిస్ అయింది సార్ అని చెప్పి మీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు అన్నాడు. ఈయన బాగా హుషారు మనిషి, మంచిదే ఇయ్యాల పోదామని చెప్పిన. వీడికి వచ్చిన ఇయ్యాల, వీడికి వచ్చేటప్పుడు ఇవాళ ఏం చేసిండు, అక్కడ వాళ్ళని నిలబెట్టిండు. ఆడ అలియాబాద్ కాడ, అనంతరం కాడ మొత్తం మందిని తెచ్చి నిలబెట్టిండు. ఇక దొడ్డకైతే రాని గోదా పెండబెట్టదు అన్నట్టు దీని కథ. ముఖ్యమంత్రిని పట్టుకొచ్చి మంది ముందరైతే ఆడిపోతాడు చేయకపోతే అనే పరిస్థితి ఉన్నది. బాగా హుషారున్నాడు ఈయన. ఈయన ఎంపీ గారు కూడా హుషారున్నారు. ఇద్దరు బదులుకొని మొన్న ఏం చేశారు, నాతో నా పొలం కాడికి వచ్చిండ్రు.
ఇంకా మంచి నమస్కారం అంటే నమస్కారం కాదు సార్ అందాకు వస్తాం రాండి రేపు మా ఛాయ్ తాగిపోతాం సార్ రాండి అని చెప్పారు. పోయి కూర్చోగానే ఈ దవాఖాన దుకాణం మొదలుపెట్టారు. ఒక హాస్పిటల్ కావాలి సార్ వీళ్ళకి 15 కిలోమీటర్లు పోతే తప్ప లేదు, ఈ ఖచ్చితంగా ఈ ఏరియాలో కావాలంటే సెంటర్ ఏది ఉంటే అది చేద్దామని చెప్పినది. పలానా ఊరు ఏ ఊరైనా మనకు ఒకటే కాబట్టి 10-14 గ్రామాలకు కలిపి ఏ ఊరు సెంటర్ అయిద్దో ఎగ్జామిన్ చేయమంటే కలెక్టర్ గారు మిగతా వాళ్ళంతా అధికారులు జిల్లా వైద్యాధికారి నాయక్ గారు అందరూ కూడా ఏం చెప్పినంటే 3 చింతలపల్లె కరెక్ట్ సెంటర్ సార్ దీని చుట్టూ ఉంటాయి కాబట్టి ఇక్కడ పెట్టాలన్నారు. కాబట్టి అందుకే ఈరోజు ఇక్కడ మనం పిహెచ్సి అనౌన్స్ చేసుకున్నాం. వారం రోజుల్లోనే మళ్ళీ మంత్రి మహేందర్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. నా కోరిక ఏంటంటే దయచేసి ఎమ్మెల్యే గారితో నా రిక్వెస్ట్, మీరు అధికారులతో కోఆర్డినేట్ చేసి 6-7 నెలల్లోనే ఆ బిల్డింగ్ అయిపోయి డాక్టర్లు మంజూరై ఆ వైద్యశాల ఇక్కడ పనిచేయడం ప్రారంభించాలి. ఇక్కడ మనం వీరారెడ్డి గారి పేరు పెడుతున్నాం కాబట్టి ఆ పవిత్రత ఉండాలి. వీరారెడ్డి ప్రజా వైద్యశాల అని పేరు పెట్టండి. ఆ రకంగా వారి పేరు కూడా చిరస్థాయిగా ఉంటుంది. ఆ ప్రకారం మనం ముందుకు పోదామని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవి కాకుండా కూడా నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు 3 గ్రామాలు తీసుకున్నాం. ఇప్పుడు మీ జిల్లా కలెక్టర్ కూడా చాలా మంచివాడు, కష్టపడి జీవితంలో బాగా వాళ్ళ అమ్మ నాయన చదువుకోలే. ఒకరోజు నేను వారితో వ్యక్తిగతంగా మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు కూడా చదువుకోలే, నిరక్షరాస్యులు. అయినా కూడా ఎంవి రెడ్డి గారు చాలా కష్టపడి చదువుకొని కష్టం చేసి ఇంత ఉన్నత స్థాయికి ఈరోజు ఒక జిల్లా కలెక్టర్ స్థాయికి ఎదిగి వచ్చిన వ్యక్తి. ప్రజల యొక్క కష్టం సుఖం మంచి చెడ్డ బాగా తెలిసినవాడు. ఈ 3 గ్రామాలు ఏవైతే ఉన్నాయో లక్ష్మాపూర్ కానీ కేశవరం కానీ ఈరోజు పెట్టుకున్నటువంటి 3 చింతలపల్లి కానీ వీటన్నిటి పొత్తులు కలిసి నేను చేసే అనౌన్స్మెంట్ ఆర్డర్స్ మేము ఇస్తాం. కలెక్టర్ గారి దగ్గర కూడా ఒక 5 కోట్లు ప్రత్యేకంగా నేను నిధి కూడా పెడతాను. ఈ గ్రామాలలో ఎక్కడ ఏది గ్యాప్ వర్క్ ఉన్నా ఆ ఫండ్ ఉపయోగించి ఈ గ్రామాల యొక్క పని, ఈ 3 గ్రామాల యొక్క పని సమగ్రంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా నా మనవి, ఇప్పుడు మీరు ఎట్లాగో మందిని తెచ్చి నిలబెట్టినరు, ఇప్పుడు నువ్వు మంచోని అయిపోయినావు, నేనేమో బదనం కావాలి వాళ్ళతో. రాకపోతే సీఎంది తప్పు, చెప్పకపోతే ఎమ్మెల్యే గారు తప్పనట్టుంది. అయితే పర్వాలేదు, ఒక పని చేద్దాం. ఇక అయిన కథ అయింది. మంచి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఈ గ్రామాలు మొత్తం అలియాబాదు, జగన్గూడ, అనంతారం, లాల్గడి, మలక్పేట, ఇంకేముని పోతారం, ఏ పల్లె అండి? మన తుర్కపల్లి ఆ రోడ్ మీద ఉంది కదా, అది షామీర్పేట లైన్ వేరే, షామీర్పేట తుర్కపల్లి వేరే. ఇప్పుడు ఈ రోడ్ నేను చెప్పేది అలియాబాద్ క్రాస్ అయ్యి ఉద్దమరి ఈ లైన్లో ఉందా? ఈ లైనేనా? ఒక పని చేయండి, మొన్న నేను ఇచ్చిన శాంక్షన్స్తో పాటు ఈ స్టెచ్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ స్టెచ్ ప్రపోజల్స్ తయారు చేయండి. 15th ఆగస్ట్ తర్వాత నేను మొత్తం ఈ గ్రామాలన్నీ కూడా తిరగడం కోసం వస్తాను. ఆ గ్రామాలలో మంచి ఏందో చెడ్డేందో ఈ లోపల ఇప్పుడు నేను చెప్పిన 6-7 గ్రామాలు ఉద్దమరి కానీ ఈ ఊర్లో ఈ లైన్లో ఉందా? ఒక పని చేద్దామా, ఇటే చేద్దామా లేకపోతే షామీర్పేటకి వచ్చి ఆడ మీటింగ్ పెట్టుకుని ఆడ చేద్దామా? అది నయం కదా, మా ఒక మండలం అయిపోతుంది, మళ్ళీ ఇంకో మండలం పట్టుకపోతావా? వీడికి మండలం అవుతుంది. మొన్న ఆడ చెప్తే నా మీరు బాగా ఒక ఊర్లో ఒక ఎగిరితం చుట్టం వచ్చినట్టు పొద్దుగాలు లేవగానే నేను జల్దీ పోతా అంటే ఇప్పుడు బాగా బస్సులున్నాయి కానీ ఆ కాలంలో లేవు. ఇంత పెద్దగా ఉన్నదో ఆమె 4-5 మైళ్ళు పోవాలి బిడ్డ, పోతే కానీ మరి కొద్దిగా రాత్రి మిగిలింది సలన్నం ఉన్నది తినిపోతావా అన్నాడు. ఎందుకు పెద్ద ఏం బాధలేదు, సలన్నం తింటా ఉడకన్నం అయ్యేదాకా ఉంటానన్నాడు. మీ సుధీర్ రెడ్డి సంగతి అట్లున్నది. నేను పొంగ అనుకోకుండా లక్ష్మాపూర్ కాడ కేశవరం కాడ నేను దిగింది ఎందుకంటే పక్కన నేనున్న ఎమ్మెల్యేగా గజ్వేల్లో అక్కడ మిషన్ భగీరథ ప్రధానమంత్రి వచ్చి శాంక్షన్ ఇనాగరేషన్ చేసి బ్రహ్మాండ నీళ్ళు తాగుతున్నారు. మరి అక్కడ వచ్చి ఇది బార్డర్ ఉన్నది నాకు, మరి ఇక్కడ రాకపోతే జనం ఒక రకంగా ఇబ్బంది పడతారు కాబట్టి మంచిది కాదు కాబట్టి దిగి తెలుసుకుందామని దిగిన నేను. ఆ జనం అడుగుదాం, మామూలుగా ఎవరు లేరు, నాయకులు లేరు, అధికారులు లేరు, కలెక్టర్ గారు లేరు, ఎవరు లేరు. ఆ రోజు అడిగితే వాళ్ళు మాకు వస్తున్నాయి సార్ నీళ్ళు మంచిగానే వస్తున్నాయి, ట్యాంకు కావాలి ఒకటి అడిషనల్ కానీ లక్ష్మాపూర్ వాళ్ళు అడిగినారు. మీ సర్పంచ్ గారు కూడా మాకు 3 ఉన్నాయి పాతవి కొత్తవి కలిపి ఇంకొక ట్యాంక్ అయితేనే మంచిగా వస్తే నీళ్ళని చెప్పిండ్రు. ఆ ట్యాంక్ కూడా మంజూరు చేస్తున్నాం ఇమీడియట్గా, అది కూడా నీళ్ళని తీసుకుంటాం. దానికోసం అని ఆగిన నేను యాక్చువల్గా ఆగితే ఇక అది మెడలబడ్డ కరవ కదా అన్నట్టు మళ్ళీ వస్తా అని చెప్పి పాపం ధర్మారెడ్డి గారు వారి జాయింట్ కలెక్టర్ గారు చెప్పి ఆయన వివరాలు తెప్పించి
అగమేఘాల మీద అందరం వచ్చి ఉన్నంతలో కొంత పని చేసినాం. మళ్ళీ ఇప్పుడు మూడు చింతలపల్లె సరే తర్వాత ఒక పని చేద్దాం మనం. షామీర్పేట ఈ గ్రామాలన్నీ ఒక్కొక్క గ్రామం తిరగంటే నా వల్ల కాదు. కొద్ది పొరియలనే 15th ఆగస్టు తర్వాత సెకండ్ డే థర్డ్ డే షామీర్పేట మండల కేంద్రానికి నేను వస్తాను. అక్కడనే మంచి సభ ఏర్పాటు చేసి ఈ మండలం యొక్క స్థితిగతులన్నీ మాట్లాడి ఈ గ్రామాలు ఫోకస్గా చేస్తున్నాం. మిగతా గ్రామాలకు కూడా ఏం చేయాలో ఏమైతే బాగుంటుంది మంచి మండలంగా దీన్ని తయారు చేద్దాం. ఆ ప్రకారం షామీర్పేట మండలానికి వచ్చి మీకు అవసరమైన నిధులు నేను తప్పకుండా సమకూరుస్తాను. అన్ని గ్రామాలు కూడా బాగుపడాలి. గ్రామాలే కాదు గ్రామాల కింద ఉన్న మదిరలు కానీ వాటి కింద ఉన్నటువంటి తండాస్ కానీ వాటి రోడ్లు కానీ మంచి చెడ్డలు కానీ కలెక్టర్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, స్థానిక ఎంపీ గారు, ఎంపీపీ గారు, తర్వాత ఇక్కడ జడ్పీటీసీ గారు మీరంతా సమన్వయం చేసుకొని మీ మినిమం నీడ్స్ ఏమున్నాయి, ఏమేం చేస్తే ఈ మండలం ఒక మంచి పద్ధతికి వస్తుంది అనేది మీరు చేసినట్టయితే ఒక 120 కోట్లైనా సరే స్పెషల్గా ఇచ్చి ప్రత్యేకంగా చేద్దాం దీన్ని. ఆ ప్రకారంగా ముందుకు పోదామని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. వీటన్నిటిని మించి మీరు నాయకులు చాలామంది ఉన్నారు, ఇప్పుడు సర్పంచులు ఉన్నారు. ఇప్పుడు మీరు కోరిన కోరికలను నేను తీరుస్తా ఉన్నా. నాకు కూడా కోరికలు ఉంటాయి కదా, ఆ కోరిక మీరు తీర్చాలి. మనం చాలా కష్టపడి చాలామంది చనిపోయి నేను కూడా ఒక సందర్భంలో సాగు నోట్ల దాకా పోయి తెలంగాణ తెచ్చుకున్నాం. సరే బయటపడ్డం దేవుని దయ. వచ్చిన తెలంగాణ వచ్చిన తెలంగాణ కడకతగడానికి కాదు కదా, అన్ని రకాల తెలంగాణ బాగా కావాలి. బాగా కావాలంటే బట్టిగా మాట్లాడితే డైలాగులు చెప్తే కాదు, ఖచ్చితంగా పనిచేస్తే జరుగుతుంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నేను చెప్పిన ఊరు వాడ 10 జిల్లాలు పక్షిలాగా తిరిగి చెప్పిన ఏ ఊర్లో ఉన్న నాయకులు, యువకులు, విద్యార్థులు ఆ ఊరి కథానాయకులు కావాలని చెప్పిన. ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఈ వచ్చిన తెలంగాణ అన్ని రకాలుగా మంచిగా బాగా కావాలి. 100% అవుతుంది, కాకపోయే సమస్య లేనే లేదు. ఆనాడు వీరారెడ్డి గారు, వెంకట్రామరెడ్డి గారు కొట్లాడి పెట్టిన బీజం వాళ్ళ రూపంలోనే ఇలా నేను నాతో పాటు చాలామంది మిత్రులం వచ్చి తెలంగాణ సాధించుకున్నాం, వాళ్ళ ఆశీర్వచనం. అందువల్లనే వాళ్ళని స్మరించుకుంటా ఉన్నాం. వచ్చిన తెలంగాణ కూడా నేను గ్యారంటీగా చెప్తున్నా. ఈరోజు ఉద్యమంలో ఆ రోజు నేను ఏదైతే వాదించినో, నన్ను ఢిల్లీలో ఇతర పార్టీల వాళ్ళు అడిగినా, ప్రధానమంత్రి అడిగినా నేను వాదించి చెప్పిన మాది బంగారు చిలుక, మమ్మల్ని కావాలని పట్టి దోపిడీ చేస్తూ ఉన్నారు. మా రాష్ట్రం మేమైతే అద్భుతంగా మేము బాగుపడతాం, మీరంతా ఆశ్చర్యపడే పరిస్థితి ఉంటుందని చెప్పిన నేను. నిజంగా ఇప్పటి నాతో ఒక 4 సార్లు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆశ్చర్యానికి గురైండు. ఎట్లా వస్తుంది మీకు ఆదాయం అని చెప్పి ఆశ్చర్యపడ్డాడు. రాష్ట్రాల యొక్క స్వంత ఆదాయం, దాన్ని SOR అంటారు, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. స్టేట్ ఓన్డ్ రెవెన్యూ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు నిధులు కాకుండా మన రాష్ట్రంలో మనం సమకూర్చుకునే ఆదాయం ఏదైతే ఉంటుందో, ఏ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంది ఈ దేశంలో తీసినప్పుడు తెలంగాణ ఈరోజు కొత్త యంగెస్ట్ స్టేట్, కొత్తగా పుట్టిన రాష్ట్రం, 3 ఏళ్ల బిడ్డ. కానీ ఆదాయం సమకూర్చుకునే దానిలో రాష్ట్ర స్వయం ఆదాయంలో 21.7% వృద్ధితోని భారతదేశంలో ఇలా మన రాష్ట్రమే నంబర్ 1 స్టేట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు ఏది బాధించినామో అది 100% ఇలా నిజమైంది. నేను వచ్చి ఒక గ్రామంలో 10 కోట్లు మంజూరు చేసే ధైర్యం, తెల్లారే జీవోలు ఇచ్చే ధైర్యం చేయగలుగుతున్నా అంటే ఆ ఆదాయం మనకు ఉంది కాబట్టి. అది ఇంతకుముందు వేరే రకంగా డైవర్ట్ అయిపోయింది. ఇలా మన డబ్బు మనం ఖర్చు పెట్టుకునే అధికారం మనకు ఉంది కాబట్టి అది సాధ్యమవుతా ఉంది. ఆ పని చేసుకుంటా ఉన్నాం. డబ్బులు ఉన్నాయి, ఆదాయం ఉన్నది, మన కమిట్మెంట్ కూడా ఉంది. 2 విషయాలు చాలా ముఖ్యమైనటువంటి. ఏదో వట్టిగా ఆకాశంలో మాట్లాడి, ఇంగ్లీష్లో మాట్లాడి, సంస్కృతంలో మాట్లాడితే కాదు. నేల విడిచి సామి చేయొద్దు. బంగారు తెలంగాణ కావాలి, మాట మంచిగానే ఉన్నది, వట్టిగానే అవుతుందా? ఎక్కడోడక్కడ పట్టుబట్టాలి, అందరం పట్టుబట్టాలి, అందరం పూనుకోవాలి. ఏం కావాలి? సమైక్య రాష్ట్రంలో మన నదులు కూడా ఎండిపోయినాయి. అదృష్టంకు నీరుడు కాలమై మంచిగా అయితే షామీర్పేటకి నీళ్ళు కనబడుతుంది. షామీర్పేట చెల్ల 20 ఏళ్ళు దుమ్మేలేసింది. అంతకుముందు 20 ఏళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు సిద్దిపేట నుంచి బస్సులు వస్తుంటే షామీర్పేట బాగులో మే నెలలో కూడా నీళ్ళు కనిపించేది, చెరువు కింద ఉండేటువంటి ఆ లోయలు. అది కూడా ఎండిపోయింది, చివరికి దుమ్ములేసిపోయింది. చాలా దరిద్రానికి గురైపోయినాం. ఒక్క పాలమూరు మహబూబ్ నగర్ జిల్లా నుంచి 15-16 లక్షల మంది పొట్ట చేత పట్టుకుని అన్నమో రామచంద్రాన్ని వలసపోయే పరిస్థితి. చాలా ఇబ్బందుల పాలైపోయినాం, మొత్తం బేజారైపోయినాం. ఇవాళ మన రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి మనం గోదావరి మీద ప్రాజెక్టు కట్టుకొని 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి తెచ్చుకుంటా ఉన్నాం. వచ్చే సంవత్సరానికి నీళ్లు వచ్చే కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. మిగిలిన పనులన్నీ రాబోయే 1-2 ఇయర్స్లో కంప్లీట్ అయిపోయి అందుతుంది. గ్రామాలు బాగుపడాలి, బంగారు తెలంగాణ కావాలి,
తెలంగాణలో సంపద రావాలి. యాడికెళ్ళి వస్తుంది? మొట్టమొదటి వ్యక్తి రైతు. రైతు కులం లేదు. ఎవరు వ్యవసాయం చేస్తే ఎవరికి ఇంత భూమి ఉంటే వాళ్ళు రైతు. కాబట్టి రైతు బాగుపడాలంటే ఆయనకు కావాల్సిన 2-3 ఇన్పుట్స్ ఉంటాయి. 2-3 విషయాలు కావాలి ఆయనకు. 1 నీళ్లు కావాలి, 2 కరెంటు కావాలి, 3 పెట్టుబడి ఎవరికి మోతాదు లేకుంటే పెట్టుబడి కావాలి. ఇవి ఉంటే బ్రహ్మాండంగా వాళ్ళ పంటలు వాళ్ళే పండిస్తారు, లక్షాధికారులు అవుతారు, కోటీశ్వరులు అవుతారు. ఇలా ఆంధ్ర రైతులు బాగా రిచ్ అయినారు. ఎక్కడికి వెళ్ళినారు? వాళ్ళకి 2 డెల్టాలు ఉండి మనం నోరు కొట్టి నీళ్ళు తీసుకుపోయినారు కాబట్టి వాళ్ళు అయినారు. మనం కూడా అట్నే కావాలి. కావాలంటే ఇలా నీళ్లు తెచ్చుకుంటున్నాం మనం. 1 కరెంటు మీరు చూస్తూ ఉన్నారు. గతంలో చాలా గందరగోళం ఉండే, ఇప్పుడు ఆ పీడ పోయింది. రాష్ట్రంలో 3 జిల్లాలకు ఇస్తూ ఉన్నారు 24 గంటలు. మనకు కూడా మొత్తం రాష్ట్రానికి వస్తుంది. యాసంగి పట్ట నుంచి మొత్తం కరెంటు పీడ అనేది ఇక పోయింది. మనం ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కాలుడు, మోటార్ కాలుడు, ఒక్క నమూనా బాధ వల్లే మనం ఇప్పుడు ఆ బాధలు లేవు. గోదావరి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈ బోర్లు వేసే బాధ కూడా తప్పుతుంది. బ్రహ్మాండంగా గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆ బాధ కూడా పోతుంది. మూడో ఇన్పుట్ ఇండియాలో లేదు, ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఇయ్యరు. మొట్టమొదటిసారి నేను ప్రకటించిన తెలంగాణ రైతాంగం సమైక్య రాష్ట్రంలో చితికిపోయినాం కాబట్టి, దెబ్బతిన్నాం కాబట్టి, అప్పులపాలు అయినాం కాబట్టి వీళ్ళని బాగు చేసుకోవడం కోసం ఖచ్చితంగా సంవత్సరానికి 1 ఎకరానికి 8,000 రూపాయలు 2 పంటలకు కానీ పెట్టుబడి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం. 100% వచ్చే సంవత్సరం నుంచి ఇస్తాం. మొదటి పంటకు మే నెలలో మే 15 తారీఖు లోపు రైతుల అకౌంట్లో ఆ డబ్బులు వేయడం జరుగుతుంది. రెండవ పంటకు అక్టోబర్ నెలలో దసరా పండగ కన్నా ముందు అక్టోబర్ మాసంలో 15 రోజుల ముందే బ్యాంకులలో వేయడం జరుగుతుంది. వేస్తా అని నేను చెప్తున్నా. నేను అసెంబ్లీలో ప్రకటించిన మీరు విన్నారు. ఇప్పుడు కూడా మీ ముందు నిలబడి నేను చెప్తా ఉన్నా ఎట్లా వేయాలి, ఏ పద్ధతిలో వేయాలి. ఇది దయచేసి రైతు లోకం ఇలా షామీర్పేట మండల మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు అందరూ కూడా ఉన్నారు. మీరు ప్రముఖ నాయకులు. మీరు పూనుకోకుండా ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మన ధర్మారెడ్డి గారు జాయింట్ కలెక్టర్ గారు సిన్సియర్గా ఆ 2 గ్రామాల లెక్క తీసి నాకు ఇచ్చిండ్రు. 300 మంది రైతుల లెక్క వ్యవసాయ శాఖ చెప్తే రెవెన్యూ లెక్కనేమో 1100 మంది ఉన్నది, 900 మంది ఉన్నది. ఇప్పుడు నేను 300 మందికి డబ్బులు వేయన్నా, 1100 మందికి వేయన్నా. ఇది పెద్ద ధర్మ సంకటం. ఇది కుంభకోణం అయిపోతుంది, అవినీతి అయిపోతుంది. అట్లా జరగద్దు అంటే ఏం జరగాల? ఇవాళ పేపర్లలో వచ్చింది. నేను మీటింగ్ చేసిన, ఇక్కడికి పోయిన తర్వాతనే ఇక్కడ వచ్చిన సమాచారం చూసిన తర్వాతనే ఒక 7-8 గంటల సేపు నిన్న సమావేశం జరిపినాం. ఖచ్చితంగా భూమి రికార్డులన్నీ కూడా బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి సెటిలైట్ కావాలి. ఎందుకంటే ఎప్పుడో నిజాం కాలంలో 1936లో మన పెద్దలకు తెలుసు దాన్ని బందోబస్తు చేసిండ్రు. అంటే సర్వే అండ్ సెటిల్మెంట్ అని చెప్పి చేసిండ్రు. అట్లనే ప్రతి ఊర్లో ఏ భూమి ఎవరి పేరు మీద ఉన్నది, దాని సంగతి ఏంది, దాని మంచి ఏంది, దాని చెడ్డ ఏంది, దాని లెక్క తెగాలి. ఒకసారి రికార్డ్ అంతా అప్డేట్ కావాలి. అయితే తప్ప జరగదు. మనం ఆఫీసులలో డబ్బులు లంచాలు ఇచ్చే పరిస్థితి కూడా తప్ప అనంటే ఇదంతా కూడా కావాలి. కాబట్టి దానికి ఒక పెద్ద ప్రణాళికతోని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఒక 3 మాసాల పాటు ఒక డ్రైవ్ తీసుకొని గ్రామంలో ఖచ్చితంగా భూముల యొక్క సర్వే 25 ఏజెన్సీలు మొత్తం దేశంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎంగేజ్ చేసి విదేశాల నుంచి కూడా టెక్నాలజీ తెప్పించి తెలంగాణలో ప్రతి పల్లె, ప్రతి గుంట భూమి యొక్క సర్వే కంప్లీట్ కావాలి. ఆ రికార్డు క్లీన్ కావాలి. ఎవరి భూమి ఏదో అని ఇవ్వాలి. కొత్త పద్ధతిలో ట్యాంపర్ చేయడానికి, నకిలీవి సృష్టించడానికి వీలు లేకుండా పాస్బుక్లు కూడా కొత్తవి తయారైతా ఉన్నాయి. ప్రతి రైతుకు పాస్బుక్ కూడా ఇచ్చేటువంటి విధానంలో తప్పకుండా మనం చేయాలి. ఇలా రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే కూడా లంచాలు పెట్టాల్సిన పరిస్థితి, ఆ దుస్థితి అంతా పోవాలి. రిజిస్ట్రేషన్ అయినాక ముటేషన్కి మళ్ళీ తిరగాలి. ఆ సిస్టమ్ బంద్ చేస్తూ ఉన్నాం. ముటేషన్ కూడా అధికారాలు ఆర్డీఓలను తీసేసి ఎంఆర్ఓలకే ఇస్తూ ఉన్నాం. భూమి ఒక ఆయన కొని ఇంకొక ఆయన అమ్మితే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి మనం ఇచ్చేస్తే రిజిస్ట్రారే, సబ్ రిజిస్ట్రారే పాస్బుక్లు తీసుకొని దానిలో ఎంట్రీ చేయటం, అదే రోజు దాన్ని కొరియర్లో ఎంఆర్ఓ గారికి పంపించడం, మళ్ళీ ఎంఆర్ఓ నుంచి కొరియర్లో సబ్ రిజిస్ట్రార్ రావడం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి మళ్ళీ మనుషులు పోకుండా మళ్ళీ కొరియర్లో ఆ రైతుల ఇంటికి పాస్బుక్లు పోయే విధంగా ₹1 కూడా ఇక్కడ ఇచ్చే అవసరం లేకుండా ఈ పద్ధతి కూడా తయారు చేస్తూ ఉన్నాం. ఇటువంటి పద్ధతి కనుక మనం చేయకపోతే, పట్టకపోతే మనం లంచాలు ఇచ్చుడు తప్పది, గోల్మాల్ చేసుడు తప్పది. నేను వేస్తాను 8,000 రూపాయలు. ఎక్కడ మీరు దరఖాస్తు పెట్టే అవసరం లేదు, ఎక్కడ దఫ్తర్కు తిరిగే అవసరం లేదు, ఏ కార్యాలయం చుట్టూ చక్కర కొట్టే అవసరం లేదు. మీ ఖాతాలో ఒకసారి ఓపెన్ అయితే హైదరాబాద్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే మీ ఖాతాలో డైరెక్ట్ డబ్బులు వేస్తారు, మీ బ్యాంకు వస్తాయి. మీరు ఎప్పుడంటే అప్పుడు మీ ఇష్టం ఉన్నట్టు తీసుకోవచ్చు. నువ్వు మందు బస్తాకు తీసుకుంటావా, విత్తనాలకు తీసుకుంటావా,
లేబర్ కూలీకి తీసుకుంటావా అది నీ ఇష్టం. కాబట్టి ఆ విధంగా డబ్బులు మీకు 5 ఎకరాలు ఉంటే 20,000 రూపాయలు ఆటోమేటిక్ నీ ఖాతాలో వచ్చేస్తుంది. నువ్వు పొద్దున్న లేవగానే బ్యాంక్ మేనేజర్ దండం పెట్టి క్రాప్లోనే ఉరికే అక్కర్లేదు. కాబట్టి మనం సరే ఒక 17,000 కోట్లు రుణమాఫీ చేసుకున్నాం. ఇప్పుడు అది లాస్ట్ కిస్తీ అయిపోయిన తర్వాత ఈ పెట్టుబడి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాం. పెట్టుబడి అందరికీ వస్తుంది. ఇవాళ కూడా ఒక పేపర్ ఎవడో తప్పురాత రాసిండు. పెద్ద రైతు చిన్న రైతు లేదు, మన దగ్గర 90% చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. అందరూ రైతులకు ఎన్ని ఎకరాలు ఉండని ఏమని ఉండని ప్రతి రైతుకు కూడా ఎకరానికి 4,000 రూపాయలు చొప్పున 10 ఎకరాల నాయకు 40,000 వస్తుంది, 15 నాయకు 60,000 వస్తుంది, 5 ఎకరాల నాయకు 20,000 వస్తుంది. ఎవరికి ఎంత ఉంటే గంత అందరు రైతులకు కూడా వస్తుంది. ఇంకా పెద్ద రైతులు అంటే కొద్ది మందే ఉన్నారు మన దగ్గర, అది కూడా 25 ఎకరాల దాకానే ఉన్నారు. అంతకు మించిన వాళ్ళు అసలు లేరు. అక్కడక్కడ కొన్ని మామిడి తోటలని తప్ప లేరు. కాబట్టి అందరు రైతులకు కూడా ఆ స్కీమ్ వర్తిస్తుంది. ఇది జరగాలంటే ఇది ఎవరిదో పని కాదు, గవర్నమెంట్ పని కాదు, గవర్నమెంట్ బతుకు తెరువు కాదు. ఎవరో బతుకు తెరవండి, మన బతుకు తెరువు, రైతుల బతుకు తెరువు. డబ్బులు వచ్చేది మనకు. పెట్టుబడి కోసం అప్పులు చేయకుండా, మిత్తి కట్టకుండా, వడ్డీ కట్టకుండా మంచిగా దర్జాగా ఉండొచ్చు. నేను ఆలోచించింది ఏంటంటే దెబ్బతిన్న తెలంగాణ రైతాంగం, సమైక్య రాష్ట్రంలో నాశనం అయిపోయి నలిగిపోయి అప్పుల పాలైన రైతాంగం, ఇంటి ముందర గంగదిద్ర వాడతో బుడ్డడు ఒక షాటెడ్ వడ్లు తీసి పెట్టేటువంటి రైతు, ఒక బాలసంత ఆయన షాటెడ్ వడ్లు పెట్టే రైతు, ఇంటి ముందు ఒక ఆయన ఆరుమాని పట్టుకుని ఆయనకు రైతులు పెట్టిన రైతు నేను చిన్నతనంలో చూసిన. మళ్ళీ ఆ రైతులు తయారు కావాలి, ఇవాళ 10 మందిని సాధే వాళ్ళు తయారు కావాలి. అట్లా కావాలంటే మిత్తి లేనటువంటి అప్పు కానటువంటి పెట్టుబడి ఒకటి సమకూర్చాలి, కరెంటు మంచిగా ఇవ్వాలి, గోదావరి కృష్ణ నీళ్లు తెచ్చేయాలని చెప్పి నిర్ణయం చేసి మేఘాల మీద పనిచేసి ఈరోజు అవి తెస్తా ఉన్నాం. దాని పూర్తి స్థాయిలో రావాలంటే మీరందరూ ఆలోచన చేసుకోవాలి. మీ ఊరి భూమి సంగతి ఏందో మీకు తెలియదా? ఆ భూమి ఇవ్వంది కాదో మీకు తెలియదా? కాబట్టి మీ గ్రామానికి రెవెన్యూ వాళ్ళు వచ్చినాడు ఖచ్చితంగా మీ గ్రామం కూర్చొని ఆ భూమి లెక్క పర్ఫెక్ట్ రాపియాలి, కంప్లీట్ ఫైనల్ చేపియాలి. రైతు సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం ప్రతి గ్రామానికి. దానికి కులం లేదు, మతం లేదు. గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా దానిలో సభ్యులుగా ఉంటారు. అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఇస్తూ ఒక 6గురితోనో సంఖ్యను బట్టి లేకపోతే 11 మందితోనో గ్రామ రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేస్తాం. దానికి ఎలక్షన్ ఉండదు. ఎలక్షన్ ఉంటే మళ్ళీ రాజకీయం చేసి కంపు చేస్తారు. కాబట్టి గవర్నమెంటే నామినేట్ చేస్తుంది. ఆ బాడీ ఈ సంతకం పెట్టిన వాళ్ళకే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అంటే ఏ ఊర్లో ఉన్న రైతులు